Namaste people, welcome to our channel. Today's our topic is bidirectional sampling gates using the transistor. ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ట్రాన్సిస్టర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి హియర్ we are saying that bidirectional sampling gates using the transistor. మనం ప్రీవియస్ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే యూనిడైరెక్షనల్ శాంప్లింగ్ గేట్స్ నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ మనం ఈ వీడియోలో వచ్చేసి మనం బైడైరెక్షనల్ శాంప్లింగ్ గేట్స్ యూజింగ్ ది ట్రాన్సిస్టర్. ఫస్ట్ మనం ఇక్కడ ఇది ఏం చేస్తున్నామంటే మనం ఇక్కడ వోల్టేజ్ అనేది అప్లై చేయాలి. ఏ వోల్టేజ్ అప్లై చేయాలి? సిగ్నల్ వోల్టేజ్ ఆర్ కంట్రోల్ వోల్టేజ్ అని అప్లై చేయాలి. ఇప్పుడు మనం సిగ్నల్ వోల్టేజ్ని విఎస్, కంట్రోల్ వోల్టేజ్ని విసి. ఈ కంట్రోల్ వోల్టేజ్ మనం ఆల్రెడీ ఇట్లా గేట్ వోల్టేజ్ అని కూడా అనుకోవచ్చు. నెక్స్ట్ మరి ఇక్కడ మనం ఈ సిగ్నల్ వోల్టేజ్ అండ్ ఈ కంట్రోల్ వోల్టేజ్ అనేది మనం అప్లై చేయాలి. దేనికి అప్లై చేయాలి చెప్పండి? దేనికి అప్లై చేయాలంటే ఇక్కడ ఈ రెసిస్టర్స్ R1 అండ్ R2 ఉన్నాయి కదా, మనం ఇక్కడ వీటికి అప్లై చేస్తున్నాం. అప్లై చేసినప్పుడు మనం దీన్ని ఏమనొచ్చు? సమ్మింగ్ రెసిస్టర్స్ అని కూడా అనొచ్చు. మనం ఈ R1 R2 అనేది సమ్మింగ్ రెసిస్టర్స్ అని అంటాం మనం. సో మనం ఈ ఇన్పుట్ సిగ్నల్స్ కంట్రోల్ వోల్టేజ్ అండ్ సిగ్నల్ వోల్టేజ్ అనేది మనం ఈ R1కి R2కి అనేది అప్లై చేయాలి. అప్లై చేసినప్పుడు ఇది ఆల్రెడీ మనకి ఇక్కడ ఇది క్యూకి, ట్రాన్సిస్టర్ క్యూకి అనేది కనెక్ట్ అయి ఉంది. సో మనం దీన్ని ఏమనొచ్చు అంటే అప్లై టు ద సమ్మింగ్ రెసిస్టర్స్ R1 అండ్ R2 టు ద బేస్ ఆఫ్ ది క్యూ ట్రాన్సిస్టర్. నెక్స్ట్ మనం ఇక్కడ మనకి గేట్ సిగ్నల్ నార్మల్గా ఎట్లుంటుంది? పల్స్ వేవ్ ఫామ్ కదా. మనకు దీంట్లో 2 లెవెల్స్ ఉంటాయి. ఒకటి V1, ఒకటేమో V2. అంటే మనకి ఇది ట్రాన్స్మిషన్ పీరియడ్, ఇది నాన్ ట్రాన్స్మిషన్ పీరియడ్. సో మనకి ఇక్కడ ఎన్ని లెవెల్స్ ఉన్నాయి? 2 లెవెల్స్ ఉన్నాయి, V1 అండ్ V2 కదా. మనకి ఇక్కడ ఈ టైం పీరియడ్ ఒక డ్యూరేషన్ ఉంటాయి కదా, టోటల్ టైం పీరియడ్ ఉంటుంది కదా. దిస్ ఈజ్ ఈక్వల్ టు ది రిక్వైర్డ్ టైం పీరియడ్, రిక్వైర్డ్ ట్రాన్స్మిషన్ ఇంటర్వెల్. నెక్స్ట్ మనం దీంట్లో కూడా 2 కేసెస్ ఉంటాయి. ఈ 2 కేసెస్ ఎలా అంటే ఫస్ట్ కేసులో మనం V2ని అప్లై చేయాలి. V2 అంటే మనకి నెగటివ్ లార్జ్ వోల్టేజ్, V1 అంటే పాజిటివ్ లార్జ్ వోల్టేజ్. సో మనకి ఫస్ట్ కేసు నెగటివ్ వోల్టేజ్ V2 అనేది అప్లై చేయాలి. V2 అప్లై చేసినప్పుడు మనకి ఏం పీరియడ్? అది నాన్ ట్రాన్స్మిషన్ పీరియడ్ కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం ఆల్మోస్ట్ ఇక్కడ మనకి క్యూ అనేది ఆఫ్ కండిషన్ అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ నాన్ ట్రాన్స్మిషన్ పీరియడ్ అనేది మనకి ఇక్కడ అవుతుంది కాబట్టి. ఎందుకు నాన్ ట్రాన్స్మిషన్ పీరియడ్ అవుతుందంటే ఇక్కడ మనం నెగటివ్ సిగ్నల్ అనేది అప్లై చేస్తున్నాం కాబట్టి. సో మనకి క్యూ అనేది ఆఫ్ స్టేట్లో ఉంటుంది. అంటే మనం ఆఫ్ అంటే మనం దాన్ని ఏ రీజన్లోకి వెళ్తుంది? అది కట్ ఆఫ్ రీజన్లోకి వెళ్తుంది. సో మనకి ఇది కట్ ఆఫ్ రీజన్లోకి వెళ్ళింది కాబట్టి దిస్ ఈజ్ రిప్లేస్డ్ బై ది ఓపెన్ సర్క్యూట్. ఓపెన్ సర్క్యూట్ అయినప్పుడు మనకి ఇక్కడ ఇదంతా ఓపెన్ అవుతుంది కదా. సో మనకి ఐసీ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే మనకి ఇది ఓపెన్ సర్క్యూట్ అయింది కాబట్టి ఇందులో నుంచి ఫ్లో అయ్యే ఐసీ కరెంట్ ఏమవుతుంది? ఐసీ అవుతుంది. ఇది ఎట్లాగో ఇది కలెక్టర్ టర్మినల్ కదా. అంటే ఇక్కడ నుంచి కరెంట్ ఐ ఫ్లో అవుతుంది. ఐ అంటే మనకి ఇది ఐసీ కరెంట్ ఫ్లో అవుతుంది. ఇది ఓపెన్ సర్క్యూట్ అయింది కాబట్టి మనకి ఐసీ అనేది 0 అవుతుంది. 0 అయినప్పుడు మనకి ఫార్ములా ఏంటి? విఆర్సీ ఈక్వల్ టు ఐసీ ఇంటూ ఆర్సీ. మనకి ఐసీ అనేది 0 వచ్చింది. సో ఇది 0. సో మనకి అవుట్పుట్ ఏంటిది? విసిసి వస్తుంది. విసిసి ఇక్కడ V0 ఈక్వల్ టు మనకి విసిసి వచ్చింది. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ కేసు ఇది. ఇక్కడ అవుట్పుట్ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ విఎస్. మరి సెకండ్ కేసులో మనం V1 అప్లై చేయాలి. V1 అంటే ఇక్కడ మనకి పాజిటివ్ సిగ్నల్ అప్లై చేయాలి. ఇక్కడ మనం దీన్ని లార్జ్ పాజిటివ్ వోల్టేజ్ అనొచ్చు. ఇక్కడ మనకి క్యూ అనేది ఆన్ కండిషన్లోకి వెళ్తుంది. సో ఆన్ అయింది కాబట్టి మనకి ఇది ట్రాన్స్మిషన్ పీరియడ్ అవుతుంది. అంటే ఇక్కడ ఇది ఆన్ స్టేట్, ఇది ఆఫ్ స్టేట్ కదా. సో ఇది ట్రాన్స్మిషన్ పీరియడ్. తర్వాత ఇక్కడ మనకి క్యూ అనేది ఆన్ అయింది. అంటే మనకి ఇది ఏ రీజియన్? యాక్టివ్ రీజియన్. ఇది యాక్టివ్ రీజియన్ అయింది కాబట్టి ఇది రిప్లేస్డ్ బై ఇది షార్ట్ సర్క్యూట్ అవుతుంది. సో మనకి ఇక్కడ అవుట్పుట్ V0 ఈజ్ ఈక్వల్ టు విఎస్ అవుతుంది. ఇక్కడ V0 ఈజ్ ఈక్వల్ టు విఎస్. తర్వాత అంటే మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? V0 ఈజ్ ప్రపోర్షనల్ టు ది విఎస్ కదా. V0 ఈజ్ ప్రపోర్షనల్ టు విఎస్.
ఇక్కడ మనం ఇది సిఈ కాన్ఫిగరేషన్, సిఈ యాంప్లిఫైర్ కాబట్టి మనకి ఇక్కడ 180 degrees ఫేజ్ షిఫ్ట్ అనేది ఉంటుంది. మనం ఇక్కడ ఏదైతే సైన్ వేవ్ అప్లై చేస్తున్నామో దానికి 180 degrees ఫేజ్ షిఫ్ట్గా మనకి అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ 180 degrees ఫేజ్ షిఫ్ట్ వచ్చినాక ఏమవుతుంది మనకి ఇక్కడ అవుట్పుట్ వేవ్ ఫామ్. ఇప్పుడు అవుట్పుట్ వేవ్ ఫామ్స్లో చూద్దాం మనం. నెక్స్ట్ ఇవి వేవ్ ఫామ్స్ ఫర్ ద బైడైరెక్షనల్ శాంప్లింగ్ గేట్స్ యూజింగ్ ది ట్రాన్సిస్టర్. మనకి విఎస్ అంటే ఇది సిగ్నల్ వోల్టేజ్ వేవ్ ఫామ్ అంటే సైన్ వేవ్. ఇక్కడ విసి కంట్రోల్ వోల్టేజ్, ఇక్కడ పల్స్ వేవ్. ఇక్కడ నేను చెప్పా దీనికి 2 లెవెల్స్ ఉంటాయి, ఒకటి V1 అండ్ V2. ఇది మనకి ట్రాన్స్మిషన్ పీరియడ్, ఇది నాన్ ట్రాన్స్మిషన్ పీరియడ్. ఇక్కడ అవుట్పుట్ ఎట్లా వస్తుందంటే మనకి ఇక్కడ సిఈ యాంప్లిఫైర్ వేస్తున్నాం కాబట్టి 180 degrees ఫేజ్ షిఫ్ట్ అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ ఇది మైనస్ ఉంది అంటే మనకి ఇక్కడ ప్లస్ రావాలి, ఇక్కడ ప్లస్ ఉంది అంటే ఇక్కడ మనకి మైనస్ రావాలి, ఇక్కడ ప్లస్ ఉంది అంటే ఇక్కడ మైనస్. తర్వాత మనకి ఇక్కడ ఏమవుతుందంటే V0 ఈజ్ ఈక్వల్ టు VCC మైనస్ ICRC కదా. మనకి ఇక్కడ VS ఈజ్ ఈక్వల్ టు 0. VS ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చినప్పుడు మనకి ఈ ఈక్వేషన్ వస్తుంది. And this is the bidirectional sampling gates using the transistor. And thank you for watching this video guys. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.